హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ 2025 స్కీమ్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సమావేశంలో చర్చించడం జరిగిందండి. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి గృహ ప్రవేశాలు అనేవి కూడా చేయించేలా ప్రయత్నాలు చేస్తున్నామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ సమావేశంలో చర్చించడం జరిగిందండి. ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నేడు పత్రికా ముఖంగా ఇళ్లకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. ఆ ఆర్టికల్లో ఉండే సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వచ్చే ఉగాది నాడు ఒకేసారి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు అప్పగింత చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హౌసింగ్ ఫర్ ఆల్ కల నిజం చేద్దామని అధికారులతో అయితే ఆ సమావేశంలో చర్చించినట్లయితే సమాచారం అండి. శరవేగంగా లబ్ధిదారుల ఎంపిక సర్వే చేయండి, కొత్త లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఇళ్ళు అనేవి పూర్తి చేయండి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీల తరహాలో మైనారిటీలకు 50,000 అదనపు సాయం అందించడం జరుగుతుందని కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ నిధులు ఆగిపోయి ఉన్నాయో సో వాటిని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ యొక్క సమావేశంలో టిట్కో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష ఆయన అయితే చేయడం జరిగింది. సో ఓకేనా, సో ఈ విధంగా అయితే ఆ సమావేశంలో చర్చించినట్లయితే సమాచారం అండి. ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహప్రవేశాలు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణలు చేపడుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఇకపై ప్రతి 3 నెలలకు ఒకసారి లక్ష్యాన్ని అనుగుణంగా సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని అధికారులకైతే ఆయనైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో టిట్కో అదేవిధంగా గృహ నిర్మాణ శాఖపై ఆయనైతే సమీక్ష నిర్వహించడం జరిగింది. సో ఆ యొక్క సమావేశంలో అయితే ఈ ఇళ్ల గురించి చర్చించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామని ఆ సమావేశంలో అయితే చర్చించడం జరిగిందండి. రాబోయే 3 సంవత్సరాల్లో 17 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే టిట్కో అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ అధికారులపై సమీక్ష చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు నిర్వహించామని ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. మరింత వేగంగా సో రాబోయే 3 సంవత్సరాల్లో మరో 17 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే మేము ఉండే 5 సంవత్సరాలు పరిపాలనలో లబ్ధిదారులకు 20 లక్షలను ఇళ్లను పూర్తి చేసి అందిస్తామని అయితే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. అందులో భాగంగా ఇప్పటి వరకు 3 లక్షల ఇళ్ళు అయితే పూర్తి చేయడం జరిగింది. మరో 17 లక్షల ఇళ్లను 2029 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని అయితే ఆయనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఏవైతే 17 లక్షలు ఇల్లు బ్యాలెన్స్ ఉన్నాయో సో వాటిని త్వరగా పూర్తి చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులకు అందిస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో సో గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకొని ఏవైతే ఇంకా లబ్ధిదారులకు పెండింగ్ నిధులు విడుదల చేయలేదో సో దాదాపు 920 కోట్లు విడుదల చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ప్రతి ఒక్క పెండింగ్ నిధులను బకాయిలను త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు నిర్మించుకొని సో ఆ నిధుల వల్ల ఇంకా ఎవరైతే సబ్సిడీ పొందలేదో సో వారికి త్వరలోనే ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గృహ నిర్మాణాల్లో భాగంగా ఎవరైనా స్థలం కావాలని అడిగితే వెంటనే వాళ్ళకి స్థలం ఇవ్వండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో అలాగే ఎవరికైనా స్థలం ఉండి మాకు ఇల్లు కావాలి అని కనుక వచ్చినట్లయితే సో వారికి వెంటనే దరఖాస్తు అనేవి ఫామ్ చేసి ఇవ్వండి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ముస్లిం మైనారిటీలకు అదనంగా ఈ యొక్క పథకం ద్వారా 50,000 రూపాయలు చెల్లిస్తున్నామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. దీనికోసం 18,000 ముస్లిం మైనారిటీ లబ్ధిదారులకు 90 కోట్లు అవసరమవుతున్నాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఆ సమావేశంలో అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా
హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చూస్తున్నామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2014 నుంచి 2019 మధ్య కాలంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లును గత ప్రభుత్వం ఇదే తరహాలో ఆపేసిందని ఆయన తెలియజేయడం జరిగింది. ఆ యొక్క నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలియజేసిన విషయం ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో 17 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. ఉగాది నాటికి ఒకేసారి 5 లక్షల గృహ ప్రవేశాలు చేస్తున్నామని కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.